సరే అసలు బోన్స్ వీక్ అవ్వటం అంటే ఏంటి? మన బోన్ వీక్ అయినట్టు మనకెలా తెలుస్తుంది? బోన్ వీక్ అవ్వటం అంటే మెడికల్ టర్మ్స్‌లో ఆస్టియోపోరోసిస్ అంటాం. హ్మ్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన బోన్స్ గుల్లబారిపోవడం అన్నమాట. అంటే డెన్స్‌గా ఉండే మన బోన్ స్పాంజీగా అయిపోతది. దాన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో, ఇదొక సైలెంట్ డిసీజ్ అన్నమాట. సైలెంట్ డిసీజ్ అంటే అర్థం ఏంటంటే, ఏ పేషెంట్ మన దగ్గరికి రాడు. సార్ నా బోన్స్ వీక్ అయిపోయాయి అని చెప్పి ఏ ఆహా! పేషెంట్ రాడు. హ్మ్. సో, సైలెంట్‌గా ఈ డిసీజ్ తన పని తను చేసుకుంటా పోతది. ఎప్పుడు పేషెంట్ మన దగ్గరకొస్తాడంటే, అలా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఫైనల్‌గా లాస్ట్ స్టేజ్‌లో పేషెంట్‌కి ఫ్రాక్చర్ అవుతుంది. అప్పుడు మన దగ్గరకొస్తాడు. సో, ఫ్రాక్చర్ అయ్యే వరకు ఇదొక సైలెంట్ డిసీజే. ఎప్పుడు ఓపెన్ అవుతదంటే, ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు ఓపెన్ అవుతది. సో, దట్ ఈస్ ద ఎండ్ స్టేజ్. సరే ఇది ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకే వస్తుందా? అలా ఏం కాదు. ఒక హై రిస్క్ గ్రూప్ ఉంటది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకే ఆస్టియోపోరోసిస్ వస్తదని ఏముండదు. హై రిస్క్ గ్రూప్ అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్. హ్మ్. ఎవరికైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు ఉంటదో వాళ్ళు. స్టెరాయిడ్స్‌లో ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్నవాళ్ళు. వీళ్ళంతా ఒక హై రిస్క్ గ్రూప్. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ హ్మ్. ఉన్నవాళ్ళు. వీళ్ళకి కూడా ఆస్టియోపోరోసిస్ వస్తది. యంగ్ ఏజ్‌లోనే. సార్ వైటమిన్ డి కోసం చెప్పండి సార్. బోన్ స్ట్రెంగ్త్‌కి కాల్షియం కావాలని తెలుసు గానీ వైటమిన్ డి కూడా మనకి ఇంపార్టెంటేనా? వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అంటే ఇందాక నుంచి మనం కాల్షియం కోసం మాట్లాడుకుంటున్నాం. బాడీకి కాల్షియం అనేది అవసరం అవును సార్. బోన్స్‌కి. హ్మ్. సో, మన బాడీలో కాల్షియం తగ్గితే, కాల్షియం అనేది ఒక్క బోన్‌కే కాదు. బ్రెయిన్‌కి అవసరం, హార్ట్‌కి అవసరం, మజిల్స్‌కి అవసరం. సో, బాడీలో కాల్షియం తగ్గితే మన బ్రెయిన్ గాని, హార్ట్ గాని, మజిల్స్ గాని బోన్స్ నుంచి కాల్షియం తీసేస్తాయి. యెస్ సో, సార్. ఇప్పుడు వైటమిన్ డి లేకపోతే ఏమవుతదంటే, కాల్షియం ఎంత మనం తీసుకున్నా అది యూరిన్ ద్వారా బయటకొచ్చేస్తది. సో, వైటమిన్ డి ఉంటే కాల్షియంని బైండ్ చేసుకోవడానికి ఒక హార్మోన్ కావాలి కదా! అదే వైటమిన్ డి. సో, వైటమిన్ డి ఉంటే కాల్షియంని బైండ్ చేసుకుంటది. మొన్న ఈ మధ్య నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ కొన్ని జనరలైజ్డ్ వీక్‌నెస్ సింప్టమ్స్ చెప్పారు. ఆయనకి నేను కాల్షియం, వైటమిన్ డి టెస్ట్ రాసాను. రాస్తే ఆయనన్నారు "సార్ నేను ఎవ్రీడే మార్నింగ్ 6కి లేస్తాను. మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తాను. నెక్స్ట్ యోగా చేస్తాను. అండ్ ఫాలోడ్ బై ఒక 1 అవర్ ఎండలోనే వాకింగ్ కూడా ఓకే. చేస్తాను. నాకు వైటమిన్ డి అవసరం లేదు సార్. నాకు ఆబ్వియస్లీ నార్మల్ ఉంటదన్నారు." ఆహ్, బట్ స్టిల్ అవసరం అని నేను చెప్పాను. వాళ్ళ వైఫ్ ఏదో కన్విన్స్ చేసారు అతన్ని. అతను టెస్ట్ చేయించుకున్నాడు. సర్ప్రైజింగ్‌లీ అతని వైటమిన్ డి లెవెల్స్ 8 ఉన్నాయి. అంటే డెఫిషియన్సీ ఉందని అర్థం. సో, ఎందుకు? మన హ్మ్. ఇండియా ఈస్ ఎ ట్రాపికల్ కంట్రీ. ఆ! ఆబ్వియస్‌లీ సన్‌లైట్ ఎక్కువుంటది. సన్‌లైట్ ఎక్కువున్నా ఇతను 1 అవర్ ఎర్లీ మార్నింగ్ సన్‌లో ఉన్నా కూడా వైటమిన్ డి రైట్. డెఫిషియన్సీ ఇతనికుంది. ఎందుకు అంటే అది సరిపోదు. వైటమిన్ డి మనకు కావాలంటే మనం సన్‌లైట్‌లో మార్నింగ్ 10 నుంచి 1 వరకు డైరెక్ట్ వెర్టికల్‌గా సన్‌లైట్ రేస్ పడతాయి కదా! ఆ టైంలో మనం ఆ సన్ ఎక్స్‌పోజర్ మనకి తీసుకోవాలన్నమాట. హ్మ్. అప్పుడు వైటమిన్ డి మన బాడీలో తయారవుతుంది. సార్ మరి కాల్షియం టాబ్లెట్స్ బెటరా? ఫుడ్ బెటరా? ఇది చాలా కామన్‌గా అడిగే అందరికీ ఉండే డౌట్. అవును సార్. ఏది హ్మ్. ఇంపార్టెంట్ లైక్ అంటే మన బాడీకి పర్ డే 1000 ఎంజీ కాల్షియం కావాలి. సో, మనం ఎలా చేసైనా సరే 1000 ఎంజీ కాల్షియం మన బాడీకి ఇవ్వాలి. అది మనం డైట్‌లో ఇస్తున్నామా? లేదంటే సప్లిమెంట్స్‌లో ఇస్తున్నామా? అనేది సెకండరీ. ఫస్ట్ అయితే ఎంత నీడ్ ఉందో అంత ఇవ్వాలి. సో, ఒక లైన్ ఉంటది. అదేంటంటే బోన్స్ వర్ బిల్ట్ ఇన్ ద కిచెన్ అని. ఫ్రూట్స్. ఆ! సో, మనం మన తీసుకునే డైట్ నుంచి కాల్షియం ఇవ్వచ్చు. అదేంటంటే నంబర్ 1 ఈస్ మిల్క్. హ్మ్. లైక్ ఏమని చెప్తారంటే రోజుకి 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తాగితే 1000 ఎంజీ కాల్షియం వచ్చినట్టు. 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఎవరైనా తాగలేం కదా! సో, అదర్ కాల్షియం ఉండే కంటెంట్ ఫుడ్ ఏంటంటే కర్డ్, పన్నీర్, హ్మ్. నెక్స్ట్ ఆల్మండ్స్, నువ్వులు, హ్మ్. ఫ్రూట్స్‌లో మెయిన్‌గా జాంకాయలో చాలా ఎక్కువ కాల్షియం కాల్షియం. ఉంటది. నెక్స్ట్ రాగి సంగటిలో చాలా ఎక్కువ కాల్షియం ఉంటది. హ్మ్. అదర్ దెన్ దట్ మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా! వైటమిన్ డి, సన్ యెస్. ఎక్స్‌పోజర్. అండ్ కాల్షియం, వైటమిన్ డి కాకుండా బోన్ హెల్త్‌కి యూజ్ అయ్యే అదర్ కాంపోజిషన్ ఏంటంటే ఇట్ ఈస్ మెగ్నీషియం. మెగ్నీషియం అనేది మన కాల్షియం బ్యాలెన్స్‌ని బాడీలో మెయింటైన్ చేస్తది. సో, మెగ్నీషియం ఉండే ఫుడ్స్ లైక్ నట్స్, సీడ్స్ అండ్ గ్రీన్ లీఫీ హ్మ్. వెజిటబుల్స్ ఇవన్నిట్లో మెగ్నీషియం ఎక్కువుంటది. మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ సి. వైటమిన్ సి అంటే రిపేర్‌కి యూజ్ అవుతది కదా! సో, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఆల్ సిట్రస్ ఫ్రూట్స్, ఉసిరికాయల్లో చాలా ఎక్కువ హ్మ్. వైటమిన్ సి ఉంటది. నెక్స్ట్ టొమాటోస్. నెక్స్ట్ ప్రోటీన్. ప్రోటీన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బికాజ్ ఇదంతా ఫ్రేమ్ వర్క్ ప్రోటీన్ ఫార్మ్ చేస్తదన్నమాట. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్, ఫిష్, హ్మ్. మిల్క్, చికెన్ అది. అవును. నెక్స్ట్ రాజ్మా, చిక్ పీస్, సోయా ఇవన్నిట్లో ఎక్కువుంటదండి. ప్రోటీన్స్. సార్ మరి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి సార్? సో, ఎక్సెస్ సాల్ట్ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. హ్మ్. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి.
అండ్ ఎక్సెసివ్ టీ, కాఫీ అంటే లైక్ మోర్ దెన్ 3, 4 టైమ్స్ అ డే టీ, కాఫీ తాగుతుంటారు. అవును అది సార్. అవాయిడ్ చేయాలి. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. సార్ మరి ఇప్పుడు మన బోన్స్ వీక్ అవుతున్నట్టు మనం ముందే డయాగ్నోసిస్ చేయొచ్చా? ఇప్పుడు చెప్పాం కదమ్మా! ఇది ఒక సైలెంట్ డిసీజ్ అని చెప్పి. అవును సార్. సో, ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతదంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్‌తో మన దగ్గర రాకుండా ఉండడం కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది. ఎందుకు వన్స్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫ్రాక్చర్ అయిపోయింది. అవును ఫ్రాక్చర్ సార్. అయిన తర్వాత రావటం డిఫరెంట్ ఎంటిటీ. మనం ఫ్రాక్చర్‌ని ఎలా ట్రీట్ చేస్తాం అదంతా అవును. డిఫరెంట్ స్టోరీ. యెస్. సో, అవ్వకుండా ముందు తీసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ స్కాన్ ఒకటుంటది. దాన్ని డెక్సా స్కాన్ అంటారు. ఈ స్కాన్ తీసుకుంటే మనం ఎంత రిస్క్‌లో ఉన్నాం అంటే ఆస్టియోపోరోసిస్, కంప్లీట్ ఆస్టియోపోరోసిస్‌లో ఉన్నామా? లేదంటే బార్డర్ లైన్‌లో ఉన్నామా? నార్మల్‌గా ఉన్నామా? అనేది ఈ స్కాన్ చెప్తది. మన గుడ్ బోన్ హెల్త్ కోసం ఆల్ యూ నీడ్ ఈస్ గుడ్ న్యూట్రిషన్ దట్ ఈస్ కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, వైటమిన్ సి అండ్ ప్రోటీన్. నెంబర్ 2 is exercises like weight bearing exercises or strength training exercises like weightlifting కానీ or else exercises like jogging, walking or dancing for that matter. And other thing is lifestyle habits like avoid smoking, alcohol and have a good sleep.